ఒక మంచి రాజుగారు తన వారసత్వం కొనసాగించడానికి ఒక నిజాయితీ గల రాజు కోసం వెతుకుతున్నారు. దానికి ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్ష ఏంటి, ఎవరు గెలిచారు చూసేద్దాం పదండి. అనగనగా ఒక రాజుగారు, పెద్ద ఆయన చాలా మంచోడు. తనకి వారసులు లేరు కాబట్టి రాజ్యంలోని పిల్లలందరినీ పిలిచి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే రాజ్యం ఇవ్వాలనుకున్నాడు. ఇదే విషయాన్ని దండోర వేయించాడు. రాజ్యంలో ఉన్న బుడ్డమ్మలు బుడ్డగాళ్ళు అందరూ వచ్చేసారు. వచ్చిన పిల్లకాయలందరికీ రాజు ఒక్కొక్క విత్తనం ఇచ్చాడు. ఈ విత్తనాలను ఎవరైతే నాటి మొక్కల్ని బాగా పెంచి హెల్దీగా నా దగ్గరికి 3 నెలల తర్వాత తీసుకురండి, ఎవరైతే బాగా పెంచుతారో మొక్కని వాళ్ళకి రాజ్యం ఇస్తానని చెప్పాడు. నేను పెంచుతా అని పిల్లలందరూ పోటీగా రాజు దగ్గర విత్తనాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. అందులో చింటుగాడు కూడా ఉన్నాడు. రాజుగారి దగ్గర తెచ్చుకున్న విత్తనాన్ని శ్రద్ధగా నాటాడు. ఎండ తగిలేలా చూసుకున్నాడు. రోజు జాగ్రత్తగా నీళ్లు పోసి దాన్ని పిట్టలేమీ తినకుండా చుట్టూ చిట్టుపుట్టి కంచె వేశాడు. చింటుగాడు ఎంత శ్రద్ధగా చూసినా అందులోంచి మొక్క కాదు కదా, చిన్న మొలక కూడా రాలేదు. ఊళ్ళోకి వెళ్ళి చూస్తే అందరి కుండీల్లోనూ ఆల్రెడీ మొక్కలు వచ్చేసాయి. చింటూకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా సరే పట్టు వదలకుండా శ్రద్ధగా దానికి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. రాజుగారు ఇచ్చిన గడువు అయిపోయింది. అందరూ కుండీలు తీసుకుని రావాలండి హోయ్ అని దండోర వేశారు. అందరూ రకరకాల మొక్కలతో వచ్చారు. కానీ మన చింటుగాడు మాత్రం ఖాళీ కుండీతో వచ్చాడు. రాజుకి పిల్లలందరూ మొక్కల్ని ఎలా చూసుకున్నారో మొత్తం వివరించారు. పాపం మన చింటుగాడు మాత్రం నా కుండీలో మొక్క రాలేదండి అని చెప్పాడు. రాజు నవ్వి చింటూని దగ్గరికి తీసుకున్నాడు. సభలో ఇలా చెప్పాడు, నేను ఇచ్చిన విత్తనం అసలు మొక్కే రాదు, అది ఆల్రెడీ బాయిల్ చేసిన విత్తనం అని అసలు విషయం బయట పెట్టాడు. చింటూ అక్కడే తన నిజాయితీని నిరూపించుకున్నాడు. కాబట్టి నా తర్వాతి వారసుడు చింటూయే అని ప్రకటించాడు. చింటుగాడికి బంగారు కిరీటం పెట్టి ఆ రాజ్యానికి భవిష్యత్ రాజు తనే అని ప్రకటించాడు. చింటూని చూసి నేర్చుకోమని మిగిలిన పిల్లలకి వార్నింగ్ ఇచ్చాడు. నిజాయితీగా ఉంటే ఎప్పటికైనా మేలే జరుగుతుంది. అంతే, కథ కంచికి మనం ఇంటికి. బాగుందా? కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.